కేసీ. హాయ్ కేసీ. హాయ్ సార్. సిద్ శ్రీరామ్ పాటలు నీకు చాలా ఇష్టం అనుకుంటాను. ఎస్ సార్. నీకు సిద్ శ్రీరామ్ ఎస్ సార్. ఫేవరెట్ సింగరా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఏ పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట ఉండిపోరాదే చిత్రం హుషారు. రాసిన వారు కిట్టు విసప్రగాడ, పాడిన వారు సిద్ శ్రీరామ్, సంగీతం రతన్ గారు. రాసిన వారు కిట్టు విసప్రగడ. అమ్మయ్యా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే, అయ్యో అయ్యో పదం నేలపై ఆగనన్నది, మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది. అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వద్దన్నాయే, అడగాలంటే కౌగిలే. ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే. నిసిలో శశిలా నిన్నే చూసాక మనసే మురిసే ఎగసేలలాగా, ఏదో మైకంలో నేనే ఉన్నాలే, నాలో నేనంటూ లేనులే. మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెప్పుడు చూడలే, చీకట్లో కూడా నీడలా నీ వెంటే నేను ఉండగా, వేరే జన్మంటూ నాకే ఎందుకులే, నీతో ఈ నిమిషం చాలులే. అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వద్దన్నాయే, అడగాలంటే కౌగిలే. ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండె నీకేలే. కేసీ సార్. వండర్ఫుల్ రెండిషన్. థ్యాంక్ యూ జడ్జెస్ సార్. ఏమనుకుంటారో చూద్దాం. జడ్జెస్, ఓవర్ టు యు. కృష్ణ చైతన్య, సార్. ఈ ఎపిసోడ్లో మొదటి పాట నువ్వే పాడావు. ఎస్ సార్. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ గారి రౌండ్ కాబట్టి ఎస్ సార్. నీ గొంతులో శ్రీరామ్ గారి గొంతులో ఉండే ఒక ప్రకంపనలు ఉంటాయి చూసారా, ఆ ప్రకంపనలు చాలా బాగా పలికాయి. అయితే మొదటి పల్లవులో వచ్చిన కౌగిలే అడగాలంటే కౌగిలే దగ్గర ఆ గమకం ఇంకా అందంగా రావాలి. మళ్ళీ చరణంలో వచ్చింది, అది చరణంలో చాలా బాగా పాడావు. ముఖ్యంగా ఈ పాటకు సంబంధించి ఇంత పెద్ద విజయం సాధించిన రెండు కారణాలు, ఒకటి సిద్ శ్రీరామ్ గారి గొంతు, తర్వాత రతన్ గారి బాణితో బాటు మొదటి మాట ఉండిపోరాదే. ఆ బాణీలో ఆ స్థానంలో ఉండిపోరాదే బదులు ఎవరైనా ఏదైనా రాస్తారు. మామూలు నాలో నేనైతే కనుక కంటి పాపల్లో నీలి కళ్ళల్లో గుండె లోతుల్లో ఎన్నో రాస్తాను, కానీ ఉండిపోరాదే నేను రాయలేను. అది చాలా కొత్త వాళ్ళు కొత్తగా ఆలోచిస్తేనే వస్తుంది ఉండిపోరాదనే మాట. ఆ మాట రావడంతోనే ఈ పాట సగం విజయం అక్కడే సాధ్యమైంది. దీనికి మనస్ఫూర్తిగా ఈ పాట రాసిన కిట్టు విస్సాప్రగడ తమ్ముడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రతన్ గారు కూడా నాకు స్నేహితులు, ఆయన కూడా మనస్ఫూర్తిగా ఆయనకు అభినందనలు. చాలా బాగా పాడో, మంచి ప్రారంభం ఇది ఈ కార్యక్రమానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కృష్ణ చైతన్య, వాట్ అన్ అమేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఒక్కొక్క రౌండ్లో అలా కృష్ణ చైతన్య కొత్త కొత్త రూపాలు మేము చూస్తున్నాం. సిద్ శ్రీరామ్ రౌండ్, వైల్ హీ సచ్ అ గ్రేట్ సింగర్,
అండ్ ఒక ఇన్ ఎ వెరీ షార్ట్ టైం ఎన్నో హిట్స్ ఇచ్చిన ఒక అమేజింగ్ ఆర్టిస్ట్. ఎస్ కానీ ఆయన సింగింగ్ కాపీ చేయడం కష్టం, ఎందుకంటే లిటిల్ హిస్ సింగింగ్ స్టైల్ ఇస్ సో యూనిక్. ఎస్ సార్. ఒక కన్వెన్షనల్ సింగింగ్ కాదు, ఇట్ ఈస్ వెరీ యూనిక్, కొత్త స్టైల్. అది కాపీ చేయడం, కాపీ అంటే ఇమిటేట్ చేయడం ఆర్ గెటింగ్ క్లోజ్ టు దట్ స్టైల్ ఈజ్ నాట్ ఈజీ. కానీ చాలా ఈజీగా నువ్వు పాడేశావు. అండ్ ఎస్, ఐ థింక్ నేను కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసే కొన్ని పార్టిసిపెంట్స్ గురించి చెప్పాను, ఐ థింక్ కొంతమంది పార్టిసిపెంట్స్ గురించి చెప్పాను. ఐ థింక్ యూఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది కన్సిస్టెంట్ పర్ఫార్మర్ ఈ షోలో. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. అందం అమ్మాయితే. హాయ్ కేసీ. హాయ్ మ్యామ్. చిన్న చిన్న అబ్జర్వేషన్స్ చెప్తానమ్మా. ఎస్ మ్యామ్. నువ్వు చాలా త్వరగా ఫినిష్ చేసేస్తున్నావు సెంటెన్స్ పాడేది, అది ఫినిష్ చేయటం లేదు. అక్కడ ఓకే, అది ఉంది కదా, ఫినిషింగ్ రావట్లేదు. ఎస్ మ్యామ్, అర్థమైంది. నువ్వు మైక్ టెక్నిక్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఇప్పటి నుంచి పాటించాలి. థ్యాంక్ యూ సాయి. ఎస్ ఎస్ మ్యామ్. నువ్వు ముందు పాడడానికి ముందు ఒక బ్రీదింగ్ తీసుకుంటున్నావు. నాని నానే నారే, అవన్నీ అవాయిడ్ చేయాలి. ఎస్ మ్యామ్, తప్పకుండా. అవన్నీ మైక్లో వినిపించకూడదు. ఎస్ మ్యామ్. చిన్న చిన్న టెక్నిక్స్ నేర్చుకుంటాను మ్యామ్. వాళ్ళు చెప్తూనే ఉంటారు ఎస్ శ్రీనివాస్ గారు, మ్యామ్. అవును. రైట్? సో అవి ఖచ్చితంగా పాటించాలి, ఎందుకంటే తెలిసిపోతుంది. వినడానికి కొన్నిసార్లు హార్ష్గా అనిపిస్తుంది. ఒక సాఫ్ట్ మెలోడీ ఎక్కడున్నా పాడామనుకో, అది సడన్గా ఆ బ్రీదింగ్ ఏంటది కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎస్ మ్యామ్. నువ్వు ప్లేబ్యాక్ సింగర్ మెటీరియల్ అబ్బాయి, అందుకని ఇవన్నీ ఖచ్చితంగా పాటించాలి. ఎస్ మ్యామ్, తప్పకుండా పాటిస్తాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి పాట పాడావు, మంచి సింగర్. అతను డేట్స్ ఇస్తే అతని కోసం పాటలు చేసే సంగీత దర్శకులు ఉన్నారు, లిరిసిస్ట్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఉన్నారు. సో అలా తన వైపుకి అందరినీ తిప్పేసుకునే ఒక టాలెంట్ సిద్ శ్రీరామ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ మ్యామ్. తన ప్రొనౌన్సియేషన్, తనకు తెలుగు రాదు కాబట్టి కొన్నిసార్లు ఎలా ప్రొనౌన్స్ చేసినా మనం తెలుగు వాళ్ళం కాబట్టి దాన్ని సరి చేసుకొని ఎస్ మ్యామ్. పాడాల్సిన బాధ్యత మనకుంది. అదొకటే తప్ప మిగతా అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ జడ్జెస్. కేసీ, వెల్ డన్. థ్యాంక్ యూ ఆల్ సార్. ద బెస్ట్. థ్యాంక్ యూ గుడ్ సార్. లక్. బంతి చామంతి ముత్తాడుకున్నాయిలే, మళ్ళీ మందారం పెళ్ళాడుకున్నాయిలే. వేటూరి సుందరరామూర్తి గారి అద్భుతమైన పాటలతో మా చిన్నారులు మీ ముందుకు వచ్చి మనల్ని అందరినీ అలరించబోతున్నారు. సా 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 సని పగరి జగ పని జగరి జ నిజరి పని జగ పని దిగ గరి జ. చాలా డిఫికల్ట్ అయిన సాంగ్, ఎలా మేనేజ్ చేసావు? సూపర్ గా మేనేజ్ చేసావు. రే రే రిమ పని ద మమ పని జగరి మగరి జ నిజరి మగరి జ నిజరి నీద మప మగరి నిద మగరి. గొప్ప ప్రయత్నం చేశావు, గొప్ప ప్రథమ విజయాన్ని అందుకున్నావు. అంతిమ విజయం కూడా నీకు అందుబాటులోనే ఉంది. తంబుర నారద నాదామృతం. పూవైనా పూస్తున్నా నీ పరువంగా నీ పుడతా, మధుమాసపు మాలల మంటలు రగిలించి ప్రకృతి ఎక్స్ట్రాడినరీ. నెల నెలవాడొక అడిగి నెలవంకల గుడి కడదామా, నా పొదరింటికి వేరే అతిథులురా. నీ వాయిస్ ఎంత బాగుందంటే సంథింగ్ రియల్లీ అమేజింగ్, మెల్ట్ అయిపోతుంది. ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా, మేఘమా దేహమా విరవకే ఈ క్షణం. కళానికి రెండు వైపులా పదునున్నటువంటి రచయిత. భక్తి పాటలు రాస్తే అలా, రక్తి పాటలు రాసినప్పుడేమో ఇంతకు మించి రక్తి ప్రపంచంలో లేదేమో అన్నట్లు. రేపటి వాకిట ముక్కులుగా అత్యద్భుతంగా, అపూర్వంగా, అమోఘంగా ఆలపించావు. ఊరేగి రావయ్య హనుమా జహ
హనుమా ఊరేలి చూపించు మహిమా. వేటూరి గారి రచనల్లో నీకు బాగా ఇష్టమైంది ఏదైనా ఉందా? పాట మ్యామ్ కాదురా మాట. చూసిరారా అంటేనే కాల్చి వచ్చామంటలే జానకమ్మ కంట వెలిగే హారతి నీవే. రిషిల్ అంటే ఓన్లీ డ్రామా అనుకున్నా కానీ నువ్వు శ్రీరామ. అము ఆదుకో